ఇప్పుడు నో కాస్ట్ కాఫ్ సిరప్ తో 60 రూపాయల విలువ గల ఇన్హేలర్ పూర్తిగా ఉచితం. దెబ్బకి దగ్గు జలుబు మాయం. తెలంగాణలో 32 మంది ఐపీఎస్లను బదిలీ చేసింది ప్రభుత్వం. అదనపు డీజీగా దేవేంద్ర సింగ్ చౌహాన్, సిఐడి డీజీగా పరిమళన్ నూతన్, పోలీస్ అకాడమీ డిప్యూటీ డైరెక్టర్గా చేతన్, మహేశ్వరం డీసీపీగా నారాయణ రెడ్డి నియమితులయ్యారు. తెలంగాణ నార్కటిక్ ఎస్పీగా పద్మజ, నాగర్ కర్నూల్ ఎస్పీగా సంగ్రామ్ సింగ్, హైదరాబాద్ సౌత్ జోన్ డీసీపీగా కిరణ్ ఖారే, మహబూబాబాద్ ఎస్పీగా శబరీష్, కొమరం భీం ఆసిఫాబాద్ ఎస్పీగా నిఖితా పంత్, తెలంగాణ యాంటీ నార్కటిక్ బ్యూరో ఎస్పీగా గిరిధర్, వికారాబాద్ ఎస్పీగా స్నేహా మిశ్రా, హైదరాబాద్ టాస్క్ ఫోర్స్ ఎస్పీగా వైభవ్ గైక్వాడ్, ములుగు ఎస్పీగా సుధీర్, జయశంకర్ భూపాలపల్లి ఎస్పీగా సంకేత్, వనపర్తి ఎస్పీగా సునీత బదిలీ అయ్యారు. తెలంగాణలో 32 మంది ఐపీఎస్లను బదిలీ చేసింది ప్రభుత్వం. అదనపు డీజీగా దేవేంద్ర సింగ్ చౌహాన్, సిఐడి డీజీగా పరిమళన్ నూతన్, పోలీస్ అకాడమీ డిప్యూటీ డైరెక్టర్గా చేతన్, మహేశ్వరం డీసీపీగా నారాయణ రెడ్డి నియమితులయ్యారు. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం క్రైమ్ ఇన్పుట్ ఎడిటర్ రమేష్ వైట్ల అందిస్తారు. రమేష్, తెలంగాణలో భారీ మొత్తంలో ఐపీఎస్ బదిలీ జరిగాయి. మొత్తంగా 32 మంది ఐపీఎస్లను బదిలీ చేస్తూ అటు ప్రభుత్వం కీలకమైన నిర్ణయం తీసుకుంది. దీంట్లో 10 జిల్లాలకు సంబంధించి కొత్త ఎస్పీలను నియమించింది. అదే మాదిరిగా హైదరాబాద్ నుంచి పెద్ద ఎత్తున బదిలీ కూడా జరిగింది. హైదరాబాద్ టాస్క్ ఫోర్స్ డీసీపీ అంటే టాస్క్ ఫోర్స్ డీసీపీగా ఉన్న వ్యక్తి పైన కొన్ని ఆరోపణలు రావడం, తర్వాత ఆ టాస్క్ ఫోర్స్ డీసీపీని పూర్తిగా ప్రక్షాళన చేయాలని దానిపై టాస్క్ ఫోర్స్ డీసీపీ మార్చడం జరిగింది. మరోవైపు సౌత్ జోన్ డీసీపీని మార్చారు, తర్వాత మహేశ్వరం డీసీపీని కూడా మార్చడం జరిగింది, తర్వాత మల్కాజిగిరి డీసీపీ కూడా మార్చడం జరిగింది. దీంతో పాటుగా హైదరాబాద్ లో మొత్తంగా కీలకమైన 4 డీసీపీలను కూడా మార్చడం జరిగింది. మరోవైపు చూసినట్లయితే 10 మంది ఎస్పీలను కూడా అంటే మొత్తంగా చాలా కీలకమైన 10 మంది ఎస్పీలను కూడా మార్చి కూడా ఆదేశాలు జారీ చేశారు. దీంతో పాటుగా అటు సిఐడిలో కీలక మార్పులు చేయడం జరిగింది. తర్వాత యాంటీ నార్కటిక్ బ్యూరో కూడా కొంచెం బలోపేతం చేయడం జరిగింది. మొత్తంగా చూస్తే 32 మంది ఐపీఎస్ అధికారులు అంటే ఆర్ఆర్ కావచ్చు, లేకపోతే రెగ్యులర్ రిక్రూట్ కావచ్చు, మొత్తం రెగ్యులర్ రిక్రూట్ కావచ్చు, లేకుంటే గ్రూప్ 1 ఆఫీసర్ ప్రమోట్ చెందిన ఆఫీసర్ కావచ్చు, 32 మందిని బదిలీ చేస్తూ అటు ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది. అంటే ఊహించిన రీతిలో జరిగిందని చెప్పొచ్చు. ఎందుకంటే వచ్చే నెలలో బదిలీ జరుగుతాయని చెప్పి కొంత ఊహాగానం జరిగింది. కానీ వచ్చే నెల నుంచి ఎలక్షన్స్ అంటే రాబోయే స్థానిక ఎన్నికలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో కీలకమైన వ్యక్తులు కావాలి, కొంచెం బలంగా స్ట్రాంగ్ గా పనిచేసే వ్యక్తులు కావాలని దాంతో అటు పూర్తి స్థాయిలో బదిలీ చేస్తుంది కనబడుతుంది. ఇప్పుడైతే 10 జిల్లాల ఎస్పీలతో పాటు సిఐడి కావచ్చు, యాంటీ నార్కోటిక్ బ్యూరో కావచ్చు, హైదరాబాద్ సంబంధించిన 2 డీసీపీ కావచ్చు, రాచకొండ సంబంధించిన 2 డీసీపీని బదిలీ చేస్తూ వాళ్లకు ఎస్పీలుగా అటు ఇవ్వడం జరిగింది. అయితే ఈ పూర్తిగా ప్రక్షాళన అనేది కూడా కీలకమని చెప్పొచ్చు. 10 మంది ఎస్పీలను ఒక్కసారి మార్చడం కూడా చాలా కీలకం. మొత్తంగా 32 మంది ఐపీఎస్ అధికారులను బదిలీ చేస్తూ ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది. థ్యాంక్ యూ రమేష్.